నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. నిజమే కావచ్చు, కానీ అన్నింటికీ డబ్బే మూలం అంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు. డబ్బు అవసరానికి ఎంత మేలు చేస్తుందో అక్రమాలకు పాల్పడి సంపాదించినా అంతే కీడు చేస్తుంది. కానీ నేటి సమాజంలో డబ్బు హోదానిస్తుంది, పేరు తెస్తుంది, 10 మందిని మనతో తిరిగేలా చేస్తుంది. కానీ మన వ్యక్తిత్వాన్ని డబ్బు నిర్ణయిస్తుందా అంటే కాదనే చెప్పాలి. ఒక్కోసారి డబ్బు విషయంలో మొహమాటం చాలా ఇబ్బంది పెడుతుంది, పరువు కూడా తీస్తుంది. అదే మనం మాట్లాడే తీరు, నడుచుకునే పద్ధతి బాగా ఉంటే దాని నుంచి బయటపడచ్చు. ఇంకా చెప్పాలంటే మన స్నేహితులు, బంధువుల గురించి, వాళ్ళు డబ్బుకు ఇస్తున్న విలువ గురించి ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడచ్చు. స్త్రీలు బట్టలకు, బంగారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆ ప్రాధాన్యత ఎదుటివారి మర్యాదను చెడగొట్టేలా ఉండకూడదు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఆటా కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈ రోజు మనం వచ్చేసాం వనస్థలిపురంలో ఉన్న పావని గారింటికి. మరి పావని గారు వారి స్నేహితురాలతో కలిసి ఆటలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వారితో సరదాగా ఒక ఆట ఆడిచేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, మరి పావని గారు ఎవరు? హాయ్ పావని గారు, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లలు ఇద్దరండి, ఇద్దరు. బాబు. మీ పేరు? సౌజన్య అండి. సౌజన్య గారు ఏం చేస్తుంటారు? సో మరి మీ హస్బెండ్ కి కుకింగ్ వచ్చా? నాకంటే బాగా వచ్చాను. మీకంటే బాగా? అబ్బా సూపర్ అండి. మీకు నేర్పించారా ఆయన ఏంటి కొంపతీసి? లేదండి. మీ పేరండి? నాగమణి అండి. నాగమణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. హాయ్ సంయుక్త గారు. హాయ్ అండి. మీ పేరు? కళ్యాణి అండి. కళ్యాణి గారు ఏం చేస్తుంటారండి? నేను కాంపిటీషన్ జాబ్స్ కి ప్రిపేర్ కాంపిటీషన్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటారా? ఎస్ఐ రాశాను, రిజల్ట్ కోసం వెయిటింగ్. సో మరి ఇంకెందుకు మాటలు, డైరెక్ట్ ఆటలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, మరి ఆట ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు, చక్కగా చాలా ఇన్నోవేటివ్ గా మేము థింక్ చేసామండి. సో ఇక్కడ మీ చేతిలో ట్రే ఉంటుంది. నేను ఇందులో రెండు గ్లాసెస్ పెడతాను. అవి పడిపోకుండా దాని మీద నుంచి నడుచుకొని వెళ్ళి అక్కడ టేబుల్ పైన 2 గ్లాసెస్ పెట్టి మళ్ళీ నా దగ్గర వస్తే నేను ఇంకో 2 గ్లాసెస్ పెడతాను. సో దీనికంతా నేను 1 మినిట్ టైం ఇస్తాను. 1 మినిట్ లోగా ఎవరు ఎన్ని గ్లాసెస్ అక్కడ పేర్చగలరో వాళ్ళు విన్నర్స్. ఓకే, మధ్యలో గ్లాసులు పడిపోతే మళ్ళీ మీరు వెనక్కి రావాల్సిందే. సో మరి దీనికంతా 1 మినిట్ టైం ఇస్తాను. మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? అది జోష్ అలా ఉండాలి, లేకపోతే ఏం ఆడతారండి గేమ్. సో మరి సెకండ్ ఎవరు ఆడతారు? మీరు. థర్డ్? నేను. ఫోర్త్? నేను. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, మరి వస్తారా పొజిషన్ లోకి? వచ్చేయండి. ఓకే పావని గారు రెడీయా? 1 మినిట్ లోగా మీరు ఎన్ని గ్లాసెస్ అక్కడ పేర్చగలిగితే అంత బెటర్. ఓకే, ఫస్ట్ పెట్టేస్తున్నాను నేను. సో యువర్ టైమ్ స్టార్ట్స్. ఓకే, సో మరి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 గ్లాసెస్ అమర్చారు మీరు అక్కడ. ఓకే, అండ్ యువర్ స్కోర్ ఈస్ 10. సో మరి సెకండ్ మీరే కదా, రండి. ఓకే, రెడీ అండి? నేను గ్లాసెస్ పెట్టేస్తున్నాను అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్. ఓకే, బాడారు. మొత్తానికి నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళి ఎన్ని పెట్టారో స్కోర్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో మొత్తానికి 8 స్కోర్ చేశారు. వెల్ డన్. సో మరి మీరే ఇంకా లీడ్ లో ఉన్నారు. చూద్దాం, నెక్స్ట్ ఇంకా ఇద్దరు ఆడుతున్నారు కాబట్టి. నెక్స్ట్ ఎవరండి? రండి. ఓకే, రెడీ అండి? ఇదిగోండి గ్లాసెస్. ఓకే, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్.
కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 మొత్తానికి 8. సూపర్. సో ఇక్కడ మీ ఇద్దరు మళ్ళీ టై అయ్యారు, కానీ మీ ఇద్దరు కన్నా ఎక్కువ 10 ఆల్రెడీ పావని గారు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు టాస్క్ ఏంటంటే అట్లీస్ట్ మీరు ఇంకో పేరు ఎక్కువ పెట్టాలి. 12. ఓకే, రెడీయా మీరు? రండి. యువర్ టైం స్టార్ట్స్. ఓకే, చాలా బాగా ఆడారు. నాకెంత భయం వేసిందండి. నేనైతే కాన్షియస్ అయితేనే ఉన్నా. నెమ్మదిగా కాలుకున్న దూరం పెట్టండి, నెమ్మదిగా వెళ్ళండి. ఆహా, నేను ఝాన్సీ లక్ష్మీపై, నేను ఎవరి మాట అవేనా అన్నట్టు ఫాస్ట్గా వెళ్ళారు. పోను అంత ఫాస్ట్గా వెళ్ళి ఏమైనా పోను 12 పెట్టారా? లేదు, మళ్ళీ అది 10 పెట్టారు. ఇద్దరు టై అయ్యారు. సో మీరు ఇలా రండి ఒకసారి. సో వీళ్ళిద్దరూ టై అయ్యారు ఇక్కడ. సో మీ టైని ఎలా బ్రేక్ చేద్దాము అంటే నా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది. కాయిన్, హెడ్స్ అండ్ టైల్స్. ఓకే, మీకు ఓకే కదా? మీ ఇద్దరికి హెడ్స్ అండ్ టైల్స్, ఎందుకంటే ఇద్దరు సేమ్. ఓకే కదా మీకు ఓకే కదా? ఓకే. సో ఇద్దరు సేమ్ 10 స్కోర్ చేశారు కాబట్టి, సో మీరు 8 స్కోర్ చేశారు, ఇంకా మీరు లేరు. సో వీళ్ళిద్దరిలో డ్రా పడింది కాబట్టి ఇప్పుడు టై బ్రేక్ చేద్దాం. ఓకే, ఎవరు హెడ్స్ ఎవరు టైల్స్? హెడ్స్ టైల్స్. ఓకే, ఎవరు హెడ్స్ ఎవరు టైల్స్? నేను హెడ్స్ టైల్స్. హెడ్స్. సో అంటే పావని గారు విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. మీరేం డిసప్పాయింట్ కాకండి, కానీ సూపర్ ఆడారండి బాబు. మీరేం ఆడడం కానీ నన్ను మాత్రం టెన్షన్ పెట్టేశారు. సో మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ పావని గారు, కంగ్రాచులేషన్స్. సో ఒక్కసారి స్కోర్స్ రిపీట్ చేద్దాం. మీరు 8, మీరు 10, మీరు 8, మీరు 10, బట్ ఇద్దరు టై అయ్యారు కాబట్టి టై బ్రేక్ చేసి పావని గారు హెడ్స్ చూస్ చేసుకున్నారు కాబట్టి కాయిన్ టర్నింగ్ లో మనకి హెడ్స్ పడింది కాబట్టి పావని గారు విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ పావని గారికి గరికపాటి ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ తెనాలి అండ్ విశాఖపట్నం వారు అందజేస్తున్న బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. సక్లు చూసారు కదండి, ఈనాటి ఆట ఎంతో మజాగా సాగిపోయింది. మరి ఇలా మీరు చూస్తూ ఉండడమే కాకుండా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు వెంటనే కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. సో ఇదండి ఈనాటి ఆట. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా డబ్బు విషయంలో పొరపచ్చాలు వస్తుంటాయి. నలుగురిలో మనల్ని తక్కువ చేస్తుంటాయి లేదా పరువును పెంచుతుంటాయి. పార్టీలకో ఫంక్షన్లకో వెళ్ళినప్పుడు ఈ చీర ఎంత కొన్నావు, ఈ నెక్లెస్ బాగుంది, ఎంత అయింది అని అడుగుతుంటారు. నిజానికి వాటి ఖరీదు చెప్పడానికి మొహమాట పడచ్చు. ఎందుకంటే అవి తక్కువ ఖరీదు కొనుండొచ్చు లేదా చాలా ఎక్కువ పెట్టి కొనుండొచ్చు. అలాంటప్పుడు మౌనాన్ని మించిన నేస్తం మరొకటి లేదు. ఒకవేళ మౌనంగా ఉండలేని పరిస్థితి ఎదురైతే అప్రస్తుత విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నను దాటేయచ్చు. నిజంగానే ఒక్కోసారి మన ఆర్థిక స్థాయి, మనం కట్టుకున్న వస్త్రాలు, పెట్టుకున్న నగలు మనల్ని తక్కువ చేసి చూసేలా చేస్తాయి. కానీ మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళను అవి ఏమీ చేయలేవని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. ఓ సఖి తన సమస్యను రాశారు మేడం, చదవమంటారు? ఓకే అండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు కవిత. నా వయసు 50 సంవత్సరాలు. మాకు ఒక్కటే అమ్మాయి 25 సంవత్సరాలు. MNCలో వర్క్ చేస్తోంది. ఆమెకు మేము సంబంధాలు వెతుకుతున్నాం. ఎన్ని సంబంధాలైనా ఏదో ఒక కారణంతో రిజెక్ట్ చేస్తోంది. ఆమె మనసులో ఎవరైనా ఉన్నారా అని కూడా అడిగాం. ఎవరూ లేరని చెప్తోంది. పెళ్లి పేరెత్తగానే చికాకు పడుతోంది. నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు అంటోంది. పెళ్లి వల్ల ఉపయోగమేమీ లేదని, పెళ్లి వల్ల లైఫ్ బాధాకరంగా ఉంటుందని అంటోంది. ఒంటరిగానే ఉండటానికి నిర్ణయించుకుంది. తను అలా అభిప్రాయపడటానికి మేము కూడా కారణం అంటోంది. మేము ఎన్ని గొడవలు పడినా సర్దుకుపోతాం, కానీ అది తనకు తప్పుగా అనిపిస్తోంది. ఆమె భవిష్యత్తును తలుచుకుంటే మాకు బాధ కలుగుతోంది.
ఏం చేయాలో సలహా ఇవ్వగలరు అంటూ రాస్తున్నారు మేడం. కవిత గారు వాళ్ళ అమ్మాయి సమస్య గురించి రాశారు. తనకి 25 సంవత్సరాలు, తను పెళ్ళికి సుముఖంగా లేరు అనేసి. కవిత గారు ఇంకా విషయాలు రాసింది ఏంటంటే బేసికల్లీ తను పెళ్లి మీద నెగిటివ్ అభిప్రాయంతో ఉన్నారు అండ్ తల్లిదండ్రులు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని తను చెప్పడం జరుగుతుంది. నిజంగా కవిత గారు మీరు మీ అమ్మాయి అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ అమ్మాయిని ఎంత ఫోర్స్ చేసినా కూడా మ్యారేజ్ చేసుకోవాలి, మీరు తెచ్చే అలయన్సెస్ అన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అంతర్గతంగా తన ఆలోచన విధానం టువర్డ్స్ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మీద నెగిటివ్గా ఉంది. సో అన్లెస్ అది ఆ అభిప్రాయం మారిందే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది విఫలమయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అదేంటంటే ఒక ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తుంది. ఎందుకంటే మనకి ఇష్టం లేని పని మనం చేసినప్పుడు సంపూర్ణంగా అది చేయము, దానిలోని చెడుని వెతకడానికి ప్రయత్నం చేసే అది మానవ సహజం. సో ఇక్కడ వాళ్ళ అమ్మాయి కూడా చేసేది ఏంటంటే ఎవరిలో అన్ని లోపాలు ఎత్తడము, అది ఇంకా బలంగా మారిపోతుంది. అవును, అందుకనే నేను దీన్ని ఏకీభవించను, దీన్ని ఇష్టపడను అని. సో తనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మీ అమ్మాయికి అందరిలోని మంచి చెడు ఉంటుంది, సమాజంలో కూడా అంత మంచి చెడు ఉంటుంది. అన్ని విషయాలు మనం చేసే వృత్తిపరంగా కావచ్చు, ఏదైనా తీసుకున్నటువంటి జాబ్ ఏదైనా కూడా దానిలో మంచి చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. సో అది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ తనకి ఇలాంటి బిలీఫ్ అంటే ఈ నమ్మకాలు ఫామ్ అవ్వడం అనేది ఎప్పుడు జరిగింది అంటే మీ అమ్మాయి బాగా చదువుకుంటుంది, బాగా ఉద్యోగం చేస్తుంది అని 20 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఏంటంటే మనసులో తనకి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అని తల్లిదండ్రులు తెలుసుకోకపోవడం కూడా ఇక్కడ ప్రాబ్లం అన్నమాట. సో మీరేమనుకున్నారంటే అంతా కూడా బాగానే అవుతుంది, అమ్మాయి బాగానే పెరుగుతుంది, ఏమి ఇబ్బందులు లేవు, ఏం ప్రాబ్లమ్స్ లేవు, అడాలసెంట్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఈ అమ్మాయితో రాలేదు అని సంతోషిస్తాం. కానీ సో తను ఏంటి తన ఎన్వైరన్మెంట్ నుండి తన చుట్టుపక్కల వాళ్ళ నుండి ఆమె ఏం గ్రహిస్తుంది, తను ఎక్కడో అక్కడ వ్యక్తపరిచి ఉండొచ్చు కానీ దాన్ని సీరియస్గా తీసుకోకపోవడం, బాగా ఆలోచించకపోవడం కూడా తను ఇప్పుడు ప్రస్తుతం ఇది సమస్యగా మీరు అది గుర్తించాల్సి వస్తుంది. సో మీరు ఏం చెప్పినా ఈ సమయంలో తను అర్థం చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి, ఎందుకంటే తను మీలో కూడా లోపాలు ఎంచడం మొదలుపెట్టింది. యూజువల్లీ తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు నేను గొడవలు పడుతున్నప్పుడు పిల్లలు మనం గమనిస్తున్నారు అని అంత చూసుకోము, ఎందుకంటే అందరూ ఆవేశపూరితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడాలనిపిస్తే అలా మాట్లాడడం వల్ల వాటి ఇంపాక్ట్ పిల్లల మీద ఎలా ఉంటుంది, అవి వాళ్ళ మనసులోని వాళ్ళకి అవి బిగ్ థింగ్స్. మనము నెక్స్ట్ డే వీ కెన్ మేకప్ కానీ పేరెంట్స్గా, బట్ చిల్డ్రన్కి అవి బిగ్ థింగ్స్, వాళ్ళు అది ఒక క్రైసిస్ లాగా ఫీల్ అవుతారు. అండ్ అలా మళ్ళీ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి పటిష్టంగా ఏమని మనం అభిప్రాయం క్రియేట్ చేస్తున్నామంటే యాజ్ ఎ పేరెంట్స్ చాలా గొడవలు జరుగుతాయి. దిస్ ఇస్ నాట్ అ హ్యాపీ థింగ్. యూజువల్లీ చిల్డ్రన్ మదర్ ఏడవడం చూసినా, ఫాదర్ ఇంకేమైనా మిస్బిహేవ్ చేయడం చూసినా దాని ఇంప్రెషన్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ తర్వాత మీరు ఏమైనా కొనివ్వండి కానీ నెగిటివ్ థింగ్స్ మాత్రం అవి ఎప్పటికీ కూడా అవి నిలిచిపోయి ఉంటాయి. సో అవి గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఎనీవేస్ మనం వెనక్కి తిరిగి వెళ్ళి ఏమీ చేయలేము ఇప్పుడు కాబట్టి అట్లీస్ట్ తనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే హ్యూమన్ లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్ దీనిలో వెళ్తుంది. అది మ్యారేజ్ అనే కాదు, ఎవ్రీవేర్ అది అడ్జస్ట్మెంట్. న్యూ ప్లేస్కి వెళ్ళినా, ఈవెన్ వెకేషన్ అనేది ప్లెజర్ కోసం వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ ఆఫ్ థింకింగ్ ఆమెలో మారాల్సిన అవసరం ఉంటుంది. అది మారాలి అంటే ఏంటంటే కొంతమంది నిపుణుల దగ్గరికి మీరు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే మ్యారేజ్ బిఫోర్ ఇలాంటి అపనమ్మకాలు తొలగి ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పరచుకునేదానికి దాన్ని మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం. సపోజ్ యాజ్ ఎ డిసైడ్ అయిపోయి పెళ్లి చేసుకున్న కపుల్కి చేయొచ్చు, లేకపోతే పెళ్ళికి సిద్ధంగా ఉన్నటువంటి లేకపోతే పెళ్లి చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఏం ఆశించవచ్చు, మ్యారేజ్ అంటే ఏంటి, గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎలాగ వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఇది నిలబెట్టాలి, అండ్ దీని గోల్స్ ఎలా ఉంటాయి, సో పార్ట్నర్తో ఎట్లాగా మెలగాలి, సో వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్, అంటే రీజనబుల్ అన్రీజనబుల్. చాలామంది నువ్వేం ఆశిస్తావు అంటే అన్రియలిస్టిక్గా చెప్తూ ఉంటారు.
అన్ని కూటమిగా కావాల్సినవన్నీ ఒక వ్యక్తిలో ఉండాలి అని. సో దట్స్ నాట్ పాసిబుల్. సో ఏం ఆశించాలి, రియలిస్టిక్గా ఏం ఆశించలేము. సో ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటే మీ వ్యక్తిత్వానికి సూట్ అవుతారు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు ఒక థెరపిస్ట్ మీకు హెల్ప్ చేయగలరు, ఒక కౌన్సిలర్ కానీ సైకాలజిస్ట్ కానీ. సో మీ అమ్మాయిని అక్కడికి తీసుకువెళ్ళండి. అట్లీస్ట్ లెట్ హర్ ఓపెన్ అప్. ఎందుకంటే పేరెంట్స్తో చాలా విషయాలు వాళ్ళు చెప్పకపోవచ్చు. ఇంకొక కారణం కూడా చూసుకుంటే ఎప్పుడైనా రిలేషన్షిప్లో ఎవరైనా నమ్మి మోసపోయినప్పుడు కూడా ఇది బాగా స్ట్రాంగ్గా వీళ్ళలో ముద్ర పడిపోతుంది. సో అలాంటివి ఏమైనా జరిగాయా మీ అమ్మాయి లైఫ్లోని? అలాంటివన్నీ కూడా ఏంటంటే ఓపెన్లీ షేర్ చేసుకోకపోయినా అట్లీస్ట్ సమ్ న్యూట్రల్ పర్సన్ దగ్గర వాళ్ళు ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్లీ వాళ్ళు మాట్లాడతారు కాబట్టి. సో ఆ అపనమ్మకాలు తొలగి తను ఒక మంచి అవగాహన క్రియేట్ చేస్తేనే మీరు అలయన్సెస్ అనేది చూడడం. లేదు అంటే ఏమవుతుందంటే వీళ్ళు ఫోర్స్బుల్ చేసి, కొంతమంది పేరెంట్స్ బ్లాక్మెయిల్ చేసైనా పెళ్లి చేసేస్తే మన రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది అనుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే పోస్ట్ మ్యారేజ్ ఆమె అడ్జస్ట్ అవ్వకుండా ఇతరులను ఇబ్బంది పడి, తను ఇబ్బంది పడి మళ్ళీ ఆమె వదిలేసి ఇంటికి వచ్చినా అది ఇంకా పెద్ద బర్డెన్. సో ఇవన్నీ కూడా నివారించాలి అంటే ఫస్ట్ థింగ్ మీ అమ్మాయి ఒక నిపుణుల దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ తను కౌన్సిలింగ్ తీసుకుని తను ఉన్నటువంటి అభిప్రాయాలు ఎంతవరకు రీజనబుల్ అన్రీజనబుల్ అనేది విశ్లేషణ చేసుకునే అవకాశం తనకి కల్పించండి. సో ఇవన్నీ కూడా నివారించాలి అంటే ఫస్ట్ థింగ్ మీ అమ్మాయి ఒక నిపుణుల దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ తను కౌన్సిలింగ్ తీసుకుని తను ఉన్నటువంటి అభిప్రాయాలు ఎంతవరకు రీజనబుల్ అన్రీజనబుల్ అనేది విశ్లేషణ చేసుకునే అవకాశం తనకి కల్పించండి. అట్ ద సేమ్ టైం పాజిటివ్గా తనకి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అర్జెంటుగా తను ఓవర్ నైట్లో అయితే మారే అవకాశం ఉంది. ఇంత టైం అయింది, బట్ స్టిల్ షీ కెన్ వెయిట్ ఫర్ అనదర్ ఇయర్. బట్ ఒక టెక్నికల్లీ ఒక కౌన్సిలింగ్ సెషన్స్ అవుతూ ఉంటే స్లోగా తన మైండ్ సెట్ అనేది మారి తను చూసే విధానం అంటే తన కోణం అనేది యాంగిల్ మారాలి. సో హౌ షీఈస్ పర్సీవింగ్ ద సొసైటీ, పీపుల్ అరౌండ్ అస్, అది మారినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా తను మంచి ఆశించే అవకాశం ఉంటుంది, తను ఎంచుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఏదైనా కూడా దాన్ని ఇన్వైట్ చేయడానికి, ఆమె అభిప్రాయాన్ని రెస్పెక్ట్ చేయడానికి ఒకటి ప్రయత్నం చేయండి. మీరు సర్దుకుపోవడం కంటే కూడా ఓవర్కమ్ అవ్వడానికి, అలాంటివి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ దాని ఇంపాక్ట్ మీ అమ్మాయి ఆలోచన విధానం మారడానికి ఉపయోగపడుతుంది. కవిత గారు రాసిన సమస్యకు చాలా చక్కటి సలహాలు, సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇది ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఒక్కోసారి తోటి స్నేహితురాళ్లతో కలిసి హోటల్కో షాపింగ్కో వెళ్తుంటాం. అందరం ఉమ్మడిగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు, లేదా ఖర్చు పెట్టిన సొమ్మును అందరం పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. అలాంటప్పుడు గొప్పలకు పోయి నేనే అంతా కడతాను అనకూడదు. 10 మందితో కలిసి ఆనందాన్నైనా బిల్లునైనా పంచుకోవాలి తప్ప అందరి ముందు నేనే కడతానని గొప్పలకు పోకూడదు. అవి మీ బంధాలను దూరం చేస్తాయి. ఏ ఒక్కరిపైన భారం పడకుండా ఎంత తక్కువ మొత్తమైనా పంచుకోవాలి. కష్టాలను 10 మందితో కలిసి ఉన్నప్పుడే ఎదుర్కోగలం. మానసిక ధైర్యం, స్థైర్యం వస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు తినే విధానం, మాట్లాడే తీరు సరిగా ఉన్నప్పుడే మనతో నలుగురుంటారు. డబ్బు మర్యాద తెలిసి జీవించాలి. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సకులకి ఎన్నెన్నో వెరైటీ వంటకాల్ని పరిచయం చేసిన వంటల సందడి ఈ రోజు కూడా ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసిందండి. మరి ఆ రెసిపీ ఏంటి, ఎలా చేస్తారో తెలుసుకుందామా? ముందుగా సుమా గారిని పరిచయం చేసుకుందాం. సుమా గారు నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్ నుంచి. ఎల్బీ నగర్. ఓకే. ఏం చేస్తూ ఉంటారు సుమా గారు? హౌస్ వైఫ్. ఓకే. సో ఈ రోజు మీరు ఏం వంట పరిచయం చేస్తున్నారు? వెజ్ బ్రెడ్ బుల్లెట్స్. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తా. బ్రెడ్, కార్న్ ఫ్లోర్, శనగపిండి, ఆలు, బఠానీ, క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా సాస్, పుదీనా, సాల్ట్, కారం, డీప్ ఫ్రైకి ఆయిల్. సుమ గారు కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. సో ప్రాసెస్ ఏంటి? స్టవ్ వెలిగించి పాన్ పెట్టి మసాలా వేయించుకోవాలి. పెద్ద సరిపోతుందా? సుమ గారు పాన్ పెట్టేశారు, కొంచెం హీట్ ఎక్కింది కూడా. నెక్స్ట్ ఆయిల్ వేయాలని. నూనె కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, 1 స్పూన్ అల్లం. ఉల్లిపాయలు వేయాలి, 1 కప్పు ఉల్లిపాయ.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలండి కాసేపు. ఓకే. వేగిన తర్వాత మనం బఠానీ, ఆలు, ఇవి క్యారెట్ స్మాష్ చేసుకోవాలండి, బౌల్లోకి తీసుకోవాలి. ఓకే. సో అది మీరు ముందే చేసేసారు కదా? రైట్. అంటే ఇందులో అన్ని ఉడికించినవేనా? ఉడికించిన ఆలు, ఉడికించిన బఠానీలు, ఉడికించిన క్యారెట్. ఉడికించిన ఆలు ఇవి కొంచెం వేగాలండి. ఓకే. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేయాలి. ఓకే. కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా, ఇందులోనే పుదీనా అండి, కొంచెం కొత్తిమీర. ఓకే. ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా బుల్లెట్స్ కోసం పిండి ప్రిపేర్ చేసుకోవాలండి. పిండి అంటే ఇది స్టఫింగ్ అన్నట్టు బుల్లెట్స్ లోకి స్టఫింగ్. సో కలర్ఫుల్ గా స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ బుల్లెట్స్ ప్రిపేర్. కొంచెం బౌల్ అందుకోండి, వైట్ బౌల్ సరిపోతుందా? బౌల్లో 1 కప్పు శనగపిండి, ఓకే, 1 కప్పు కార్న్ ఫ్లోర్, ఇందులో సాల్ట్ కొద్దిగా, ఈ పిండిలో వాటర్ వేసి కలుపుకోవాలండి. ఓకే. మానస ఈ పాన్ పక్కన పెట్టి ఇంకో డీప్ ఫ్రై కోసం ఇంకో పాన్. ఓకే అండి. ఆయిల్ వేయాలి. మానస ప్లేట్ ఇవ్వమా, బ్రెడ్ బుల్లెట్స్ చేసుకుందాం. ఓకే. బ్రెడ్ మీద వాటర్లో అద్దుకోవాలండి. ఓకే. ఇట్లా పిండి వేసుకోవాలండి. వాటర్ని ఇప్పుడు స్టఫింగ్ ఉంది కదండి, బుల్లెట్ లాగా చేసుకోవాలండి. స్టఫింగ్ పెట్టేసి కవర్ చేసుకోవాలి. ఇలా అన్ని బుల్లెట్ లాగా చేసి పెట్టుకోవాలి బ్రెడ్. మానస ఇప్పుడు ఈ పిండిలో ఈ బుల్లెట్స్ ని డిప్ చేసి నూనెలో ఫ్రై చేసుకో. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, ఇప్పుడు వేసేయచ్చు. మానస ఇప్పుడు 2 sides బాగా వేయించుకోవాలి. ఓకే. సో ఇది ఫ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 5 minutes. 5 minutes. ఓకే. సో చూస్తున్నారు కదా, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes 2 sides మనం డీప్ ఫ్రై చేసుకుంటే బుల్లెట్స్ రెడీ అయిపోతాయి. మానస బుల్లెట్స్ రెడీ అయినాయమ్మా, ప్లేట్. ఓకే. సో ప్లేట్లోకి తీసేసుకుంటాం. టమాటో సాస్తో తీసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, సుమ గారు ప్రిపేర్ చేసిన వెజ్ బ్రెడ్ బుల్లెట్స్ రెడీ అయిపోయినాయి. మరి వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. వెజ్ బ్రెడ్ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, కార్న్ ఫ్లోర్, శనగపిండి, బఠానీ, కొత్తిమీర, కారం, ఉప్పు, క్యారెట్, ఆలు, ఉల్లిపాయలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నూనె, పుదీనా, టొమాటో సాస్. వెజ్ బ్రెడ్ బుల్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసి వేయించి, తర్వాత ఉడికించిన బఠానీ, ఆలు, క్యారెట్ స్మాష్ చేసి ఇందులో వేసి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పోసి ఒక బౌల్లో వాటర్ తీసుకుని బ్రెడ్ ని అందులో ముంచి వాటర్ స్క్వీజ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ బ్రెడ్ లో పెట్టి బుల్లెట్స్ చేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్, శనగపిండి కలిపిన పేస్ట్ లో వీటిని ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో సాస్ తో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ వెజ్ బ్రెడ్ బుల్లెట్స్ రెడీ. వెజ్ బ్రెడ్ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను.
అద్దరిపోయింది టేస్ట్. సాస్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది. వెజ్ బ్రెడ్ బుల్లెట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇంత మంచి టేస్టీ రెసిపీని ఈ రోజు మా సకులకి పరిచయం చేసినందుకు మీకు టిట్టూస్ రెడ్ చిల్లీ పౌడర్ మరియు అన్ని రకాల మసాలాలు అందిస్తున్న విజయ స్పైసెస్ వారి నుంచి ఈ గిఫ్ట్ మీకోసం. సుమా గారు ప్రిపేర్ చేసిన వెజ్ బ్రెడ్ రోల్స్ నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన వంటల్ని మీరు పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 0402355654 నంబర్కి కాల్ చేయండి. చూసారు కదండి, ఇది వాళ్ళ మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ వంటల సందడి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ మధ్యకాలంలో కాలేజీ విద్యార్థుల నుంచి ఉద్యోగం చేసే యువతుల వరకు ఇతరులకు సహాయం చేస్తున్నారు. ఓ సమూహంగా ఏర్పడి పేదలకు, పాఠశాలలకు, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకు మేలు చేస్తున్నారు. అలాంటి గ్రూపులకు నాయకత్వం వహించినప్పుడు లెక్కలు చాలా ముఖ్యం. ఎంత వసూలైంది, ఎంత ఖర్చయింది అన్నది అందరికీ తెలియచేయాలి. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రకరకాల పథకాల ద్వారా స్త్రీల స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నాయి. మహిళలు సంఘాలుగా ఏర్పడి సమిష్టిగా ఆ ఫలాలను పొందుతున్నారు. అలాంటప్పుడు కూడా డబ్బు మర్యాద తెలుసుకుని వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు ఖర్చు వ్యయాలను అందరికీ చూపాలి. అంతదాకా ఎందుకు, కుటుంబంలో వేరువేరుగా భార్యాభర్తలు పెట్టే ఖర్చులను ఒకరు మరొకరికి చెప్పాలి. అప్పుడే మనస్పర్ధలు రావు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చిత్రకళ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీమతి శివకుమారి గారు. చిత్రకళకి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శివకుమారి గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే, మరి మా సఖులకి వాళ్ళ చిత్రకళకి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? మనం ఇంతకుముందు సింపుల్ లైన్స్తో ఎలా డ్రా చేసుకోవాలి, ఈజీ మెథడ్స్తో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూసాం. ల్యాండ్స్కేప్స్ కానీ, బర్డ్స్ కానీ, యానిమల్స్ కానీ, నెక్స్ట్ హ్యూమన్ ఫేసెస్ ఎలా చేసుకోవాలని చెప్పేసి. సో మనకి ఒక పెయింటింగ్లో వచ్చేటప్పటికి డ్రాయింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ దాంట్లో లైట్ అండ్ డార్క్ షేడ్స్. సో ఆ డెప్త్లు అనమాట. మనం అంటే ఎక్కడ మనం లైటింగ్ ఎఫెక్ట్ చూపించుకోవాలి, ఎక్కడ డార్క్ ఎఫెక్ట్ చూపించుకోవాలి. ఒక సింపుల్ ఆబ్జెక్ట్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సపోజ్ ఏదైనా వెజిటబుల్స్ ఉన్నాయి, ఏదైనా ఫ్రూట్స్ ఉన్నాయి. సో బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్స్తో మన దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో, అంటే మరీ ఏదో ఆర్ట్ అనగానే అన్నీ ఉండిపోవాలి, కలర్స్ ఉంటేనే చేయాలి, లేదంటే కనుక మెటీరియల్ ఉంటేనే చేయాలి, ఎంత కాస్ట్లీ ఉంటేనే చేయాలి అని చెప్పేసి అప్పుడు సింపుల్ మనకి రెగ్యులర్గా దొరికే నార్మల్ పెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ముందు అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకొని ఒక చిన్న ఆబ్జెక్ట్ తీసుకొని మనం దాంట్లో కూడా రెగ్యులర్ పెన్సిల్స్ యూజ్ చేసుకుంటే కూడా లైట్ అండ్ డార్క్స్ డెప్త్ ఎట్లా తెచ్చుకోవాలి, ఆ షేప్ ఎలా డ్రా చేసుకోవాలనేది మనం ఈరోజు చూద్దామండి. అంటే శివకుమారి గారు, ఎంత మనం ఆయిల్ పెయింటింగ్ వేసినా, ఎంత పెద్ద పెయింటింగ్ వేసినా ఫస్ట్ మనకి పెన్సిల్తో ఆర్ట్ అనేది కంపల్సరీ రావాల్సి ఉంటుంది. అంటే ఏది ఈజీగా ఉంటుందంటారు? అందరూ అంటే తొందరగా క్యాప్చర్ అయ్యేలా, తొందరగా గ్రాస్ప్ అయ్యే విధంగా ఉంటాయా ఈ పెన్సిల్ డిజైన్స్ అనేవి? అంటే పెయింటింగ్స్ అనేటప్పటికి ఏంటంటే మనకి మెయిన్ బేస్ అనేది ఏంటంటే డ్రాయింగ్తోనే స్టార్ట్ అవుతుంది. సో పెన్సిల్ లైన్స్ నుంచి స్టార్ట్ అయితేనే మనకి ముందు ఒక డ్రాయింగ్, ఒక స్కెచ్ అనేది మనం పర్ఫెక్ట్గా డ్రా చేయగలిగితేనే దానికి ఇంకా పెయింటింగ్ కానీ ఏదైనా కూడా మనం చేయగలుగుతాం. సో మనం స్టార్టింగ్లో కూడా స్టడీస్ అనేది కనుక ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఎలా వెళ్తాము, ఈవెన్ పెయింటింగ్లో కూడా అంతే స్టెప్ బై స్టెప్ నార్మల్ సింపుల్ పెన్సిల్స్తో స్టార్ట్ చేసుకొని ఆ సింపుల్ పెన్సిల్స్తోనే లైట్ అండ్ డార్క్ షేడ్స్ చేసుకోవడం ఉంటుంది. తర్వాత సపోజ్ కొంచెం కలర్ పెన్సిల్స్ తీసుకొని మన కలర్స్ అప్లై చేసుకోవడం చేయొచ్చు. నెక్స్ట్ పేస్టల్స్, అంటే డిఫరెంట్ మీడియంస్ ఉంటాయి పెయింటింగ్లో కూడా. సో ఒకేసారి పెయింటింగ్ అనేటప్పటికి ఏంటంటే కొంచెం నార్మల్గా కిడ్స్ నుంచి అంటే ఏంటంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండటానికి ఆయిల్ పేస్టల్స్ తీసుకుంటే వాళ్ళు ఈజీగా కలర్కి ఫిల్లింగ్ చేయగలుగుతారు తొందరగా. ఓకే శివకుమారి గారు, మరి డ్రాయింగ్ స్టార్ట్ చేద్దామా? మనం ముందుగా అనుకున్నట్టు నార్మల్గా పెన్సిల్స్ మనకి రెగ్యులర్గా దొరికేవి డిఫరెంట్ షేడింగ్ పెన్సిల్స్ ఉంటాయి. సో సపోజ్ స్టార్టింగ్ రెగ్యులర్గా మనకి నార్మల్గా తెలిసేది పిల్లలు డ్రాయింగ్స్ చేసేది, లేదంటే రాసుకుంటానికి యూజ్ చేసేది నార్మల్గా హెచ్బీ పెన్సిల్తో మనం స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి ఇంకొంచెం డెప్త్లు రావాలన్నా, ఇంకొంచెం డీప్ చూపించాలన్నా వాటికి ఏంటంటే డిఫరెంట్ టోన్స్ ఉన్న పెన్సిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో పెన్సిల్స్లో కూడా అలాగే దాంట్లో ఏంటంటే సపోజ్ హెచ్బి, 2B, 4B, 6B, 8B అని చెప్పేసి డిఫరెంట్ పెన్సిల్స్ ఉంటాయి. అంటే ఇవి షేడింగ్ కి ఇది మెయిన్. అసలు అంటే పెన్సిల్ అంటే నార్మల్ గా యూజ్ చేస్తాం అనుకుంటా, కానీ ఇంత అంటే డ్రాయింగ్ లో ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయని అసలు తెలియదండి. ఓకే. నార్మల్గా ఏదైనా మన రైటింగ్ యూజ్ చేసే పెన్సిల్స్ వేరు ఉంటాయి, మన పెన్సిల్స్కి వచ్చేసేటప్పటికి దీన్ని ఏంటంటే ఇందులోనే మనకి ఆ లైట్ అండ్ డార్క్స్ అంటే వితౌట్ కలర్స్తో కూడా మనం ఆ లైట్ అండ్ డార్క్స్ డెప్త్లు ఎలా తీసుకొచ్చుకోవాలి అంటే ఒకటే దాంట్లో అంత డార్క్ టోన్ రావాలన్నా కూడా నార్మల్గా హెచ్బీ పెన్సిల్తో అంత తీసుకురాలేమన్నమాట మనం.
సో అట్లా డిఫరెంట్ టోన్స్తో మనం చేస్తేనే మనకి ఆ పిక్చర్ ఇంకొంచెం ఆ 3 డైమెన్షన్ ఎఫెక్ట్ కానీ ఆ లైఫ్ అనేది కనిపిస్తుంది దాంట్లో. సో దాంట్లో నుంచి అంటే మన హోల్డింగ్ బట్టి ఎంత లైటెస్ట్ నుంచి ఎంత డార్కెస్ట్ తీసుకొచ్చుకోవచ్చు అనేది కూడా చూసుకోవచ్చు. మన సపోజ్ మనం ఇప్పుడు పెన్సిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నామండి. హెచ్పి పెన్సిల్, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 2B, తర్వాత వచ్చేసేటప్పటికి 4B, 6B, 8B. సో ఇట్లా డిఫరెంట్ టోనల్ ఉన్న పెన్సిల్స్ తీసుకున్నాం మనం. సో నార్మల్గా అవుట్లైనింగ్ అది చేయడానికి వచ్చేసి మనం హెచ్పి పెన్సిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకొంచెం డార్క్నెస్ ఉన్నదానికి వచ్చేటప్పటికి 2B పెన్సిల్ యూజ్ చేస్తూ ఉంటాము. దానికన్నా ఇంకొంచెం డార్క్నెస్ అంటే కనుక 4B, కొంచెం డార్కెస్ట్ టోన్స్ అంటే కనుక 6B, 8B పెన్సిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ పెన్సిల్స్ని మనం మార్చుకుంటూ ఒక పిక్చర్ని ఒక లైటింగ్ ఎఫెక్ట్ నుంచి మనం టోటల్గా డార్క్ ఎఫెక్ట్కి ఎలా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా స్టార్టింగ్లో బిగినింగ్లో మనం ఈ పెన్సిల్ని అసలు ఎంత డెప్త్ దాకా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు ముందుగా నేను చూపిస్తాను. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్బి పెన్సిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో హెచ్బి పెన్సిల్, మనం పెన్సిల్స్ అనేవి నార్మల్గా రైటింగ్కి వచ్చేటప్పటికి మనం ఈ విధంగా పట్టుకొని మనం రాస్తూ ఉంటేనే ఆ గ్రిప్ అనేది ఉంటుంది. అలా కాకోకుండా ఒక పెన్సిల్ షేడింగ్కి వచ్చేటప్పటికి డెప్త్ రావాలంటే కనుక ఏంటంటే మన హ్యాండ్స్ ఫింగర్సే మనకు ఒక సపోజ్ ఇలా మనం పట్టుకొని హోల్డ్ చేస్తూ ఉంటే మనకు అడ్డు వస్తూ ఉంటాయి. మన షేడింగ్ అనేది కానీ హ్యాండ్ మూవ్మెంట్ అనేది ఫ్రీగా చేయలేమన్నమాట. అలా కాకోకుండా మనకి అడ్డు లేకపోకుండా మనకి స్కెచింగ్కి ఫ్రీ హ్యాండ్ మూవ్మెంట్ రావాలి అనుకుంటే కనుక పెన్సిల్ హోల్డింగ్ అనేది ఈ విధంగా హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ ప్లేస్లో మనకి ఎక్కడ మన ఫింగర్స్ అనేవి మనకి అడ్డు రాకూడదు. సో ఈ విధంగా హోల్డ్ చేసుకొని ఈ సపోజ్ నేను హెచ్పి పెన్సిల్స్తోనే మనం ఎంత డార్కెస్ట్ నుంచి ఎంత లైటెస్ట్ చేయగలుగుతామో నేను చూపిస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసేటప్పటికి మన హోల్డింగ్ ప్రెషర్ అనేది మారుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 6B పెన్సిల్ యూజ్ చేస్తాం. చూడండి 6B మనకి స్టార్టింగ్లోనే ఎంత డార్కెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదే డార్క్నెస్ వచ్చేసి మనం 2Bతో రాదు, లేదంటే హెచ్పి మనం అంత డార్క్ చేసుకోవాలన్నా రాదనమాట. సో మనకి డెప్త్లో యూజ్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ ఈ 6B పెన్సిల్ నుంచి గ్రాడ్యువల్గా అంటే మనం ప్రెషర్లో యూజ్ చేసుకుంటూ మనం ఒక మ్యాక్సిమం లైట్ షేడ్ దాకా తీసుకెళ్ళగలుగుతాం, కానీ అంతకన్నా కూడా లైట్ రాదు. ఆటోమేటిక్గా దీని స్వభావమే డార్కెస్ట్ కాబట్టి ఇంకా ఈ డార్కెస్ట్ నుంచి ఇంత లైట్ దాకానే రాగలుగుతుంది. అదే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 8B. చూడండి ఆ గ్రేడేషన్ అనేది. సో మనం సపోజ్ ఇక్కడ హెచ్పి పెన్సిల్ నుంచి సో ఈ లైటెస్ట్ పెన్సిల్ నుంచి మనం వెళ్ళే కొంతకు డెప్త్కి ఆ డార్కెస్ట్ అనేది ఆ టోనల్ వాల్యూస్ అనేది కానీ ఇప్పుడు ఆ డార్క్నెస్ ఆటోమేటిక్గా మనకు పెన్సిల్ దాంతో మనం ఎంత లైట్గా హోల్డ్ చేసినా మనం ఇంత లైట్ టోన్ కన్నా తీసుకురాలేదు. అంటే ఇవన్నీ బేసిక్స్ ముందు తెలియాలి. పెన్సిల్ అసలు ఏ షేడ్కి ఎలా వాడాలి అంటే మనం ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటామో వెయ్యాలని డ్రాయింగ్, దానిలో ఏ పెన్సిల్ కరెక్ట్గా సూట్ అవుతుందో మనకు ఫస్ట్ తెలియాలి. ఏది డార్క్ వస్తుంది, ఏది లైట్ వస్తుంది. సో మనం యూజ్ చేసే పెన్సిల్స్ కూడా అంటే ఏ పెన్సిల్ మనం ఏ ప్లేస్లో యూజ్ చేయాలి అంటే సపోజ్ లైటింగ్ ఎఫెక్ట్ ఒక పిక్చర్ ఏదైనా తీసుకున్నామంటే దానికి మనకు ఒక డైరెక్షన్ నుంచి పడే లైటింగ్ ఎఫెక్ట్ నుంచి లైట్ నుంచి గ్రాడ్యువల్గా డార్క్ తీసుకొని వెళ్తాం. సో ఆ లైటింగ్ పడే ప్లేస్లో మనం ఏ పెన్సిల్ యూజ్ చేయాలి, ఇంకొంచెం మీడియం టోన్కి వెళ్ళేటప్పటికి ఏ పెన్సిల్ యూజ్ చేయాలి, ఇంకొంచెం డార్క్ వెళ్ళేటప్పుడు ఎట్లాగా, ఇంకా డీప్ డెప్త్లో వచ్చిన చోట లేదంటే షాడోస్ పడే ప్లేసెస్లో మనకి ఏం పెన్సిల్స్ యూజ్ చేయాలి. మెయిన్ ముందుగా మనకి ఆ పెన్సిల్స్ గురించి కొంచెం అవగాహన ఉంటే ఏంటంటే మనం నెక్స్ట్ ఫర్దర్గా చేసుకునే షేడింగ్కి వాటికి ఏంటంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. శివకుమారి గారు, అసలు మనం ఎంత పెద్ద పెయింటింగ్ అయినా సరే ముందు పెన్సిల్ డ్రాయింగ్తోనే రావాలి కాబట్టి అసలు పెన్సిల్ ఎలా హోల్డ్ చేయాలి, అలాగే హెచ్బీస్లో డిఫరెంట్ లెవెల్స్ మొత్తం హెచ్బీ నుంచి 8B వరకు ఎలాంటి షేడ్స్ ఉంటాయో మా సకులకి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చిత్రకళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డబ్బు విషయంలో వచ్చే మరో తికమక ఏమిటంటే అప్పు ఇవ్వడం, తీసుకోవడం. మళ్ళా కొంతమంది అవసరాలు అని డబ్బు తీసుకుంటారు, కానీ తిరిగివ్వరు. అడిగితే రేపు మాపు అని తప్పించుకుంటూ ఉంటారు. ఒకవేళ భర్తకు తెలియకుండా భార్య, తల్లిదండ్రులకు తెలియకుండా కూతురు అప్పులు ఇస్తే వాటితో తలనొప్పి తప్పదు. ఆత్మీయులైతే ఇవ్వమని గట్టిగా కూడా అడగలేం. వాళ్ళు నిజానికి కష్టాల్లో ఉన్నారో లేదో కూడా ఒక్కోసారి పూర్తిగా తెలుసుకోలేం. మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా మన ఎదుటే కొత్త కొత్త బట్టలు వేసుకొని కళకళ్ళాడుతూ తిరుగుతుంటారు. కానీ వారిని నొప్పిస్తూ డబ్బు అడిగితే బంధాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు సున్నితంగా వ్యవహరించి అప్పు వసూలు చేసుకోవాలి, లేదా ఇచ్చేటప్పుడే వాళ్ళ మనస్తత్వం తెలుసుకుని ఇవ్వాలి. డబ్బు మర్యాదలు తెలుసుకోకపోతే తిప్పలు మాత్రం తప్పవు. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ,
రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.